చెప్పా హలో చెప్పు పాస్ ఇచ్చాను ఇస్తలేదు. హలో ముఖ్యంగా 10వ తరగతి జరిగే సూపర్ హిట్ సూపర్ సక్సెస్ సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయం చేయాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఈరోజు మా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులంతా కూడా పాల్గొంటున్నారు. అంటే 10వ తారీఖు జరిగే సభకు ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రజలను ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ప్రజలకంతా తెలియజేయాలి సూపర్ 6 పథకాలు ఏ విధంగా విజయవంతమైనాయి, ఏ విధంగా ప్రజలకు మనం అందుబాటులో తీసుకొచ్చామనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఇదంతా మా నాయకులంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకంతా కూడా తెలియజేసి అందరినీ కూడా 10వ తారీఖు సభకు విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్రంలో బాబు ఎవరమ్మా అక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు మనం చూసాం. మహిళలకు తల్లికి వందనం అయితేనేమి, ఫ్రీ బస్సు అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అదేవిధంగా రైతులకు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా ఇచ్చిన 6 పథకాలు కూడా అమలుపరిచాం. ఆ అమలుపరిచిన సందర్భంగా రాష్ట్రంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సూపర్ 6 హిట్ అనంతపురం నడిబొడ్డున బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ పండుగ జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అనంతపురం ప్రజలకు కూడా మాకు కూడా ఇది ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ జరుపుకోవడం మాకు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకి, అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకంతా కూడా సంతోషమైన విషయం. ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ సభ ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యొక్క జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇటువంటి సభను కని విని ఎరిగిన రీతిలో దిగ్విజయం చేయాలనుకుంటున్నాం. దాదాపుగా 5 లక్షల పైచులకు ఈ సభకంతా ప్రజలంతా హాజరవుతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. దుష్ట ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది అని ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ సభ జరపడం సంతోషకర విషయం. మనం చూసే గత ప్రభుత్వంలో ఏ పథకాలు వాళ్ళు ఏదో కంటి తృప్తిగా చేసినటువంటి పథకాలు తప్ప ప్రజలకు ఎక్కడ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఏం జరగలేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం గ్రామాలకు వెళ్తే ఎక్కడైనా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. గుంతలు ఎక్కడైనా కనపడుతున్నాయి, గుంతలు ఎక్కడైనా గుంత పడిందంటే ఇమ్మీడియట్లీ గుంతలు పూడ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అసలు రోడ్లు వేసిన పాపాన పోలేదు, మౌలిక సదుపాయాలు కల్పించిన పాపాన పోలేదు. కానీ మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గడిచే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇంకా ఏమేమి చేయాలి, చెప్పినవే కాకుండా చెప్పని కూడా చేయాలి ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారిని ప్రజలంతా కూడా ఆశీర్వదించాలి, ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సభకు 10వ తారీఖు వచ్చి 2 గంటలకు సభ అనంతపురంలో బహిరంగ సభ మొదలవుతుంది. ఆ సభకు ప్రజలంతా కూడా తరలి వచ్చి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, మంత్రులను, ఈ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఆశీర్వదించి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క సభను దిగ్విజయం చేయమని కోరుతా ఉన్నాం.